మోహన్ నాయుడు అయితే చెప్తున్నట్టుగానే తెలుస్తుంది. మంచులో 22 ప్రాణాలు. ఉత్తరాఖండ్లో బీఆర్ఓ కార్మిక శిబిరంపై మంచు చర్యలు. 55 మంది కార్మికులు చిక్కుకోగా 33 మంది రక్షించిన సైన్యం. మిగిలిన వారి కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు. ఇక ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ సమీపంలో ఘోర ప్రమాదం అయితే సంభవించినట్టుగానైతే తెలుస్తుంది. సరిహద్దుల రహదారుల సంస్థ బీఆర్ఓకు చెందిన ఒక కార్మిక శిబిరంపై శుక్రవారం మంచు దాడి చేసినట్టుగా మంచు చర్యలు విరిగిపడ్డట్టుగానే తెలిసింది. అప్పుడు ఆ శిబిరంలో ఉన్న 55 మంది కార్మికులు మంచులో చిక్కుపోయారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన భారత సైన్యం బీఆర్ఓ బృందాలు కడపటి వార్తలు అనేసరికి ఏదైతే చివరికి అర్ధరాత్రి సమయం వరకు 33 మందిని అయితే సురక్షితంగా బయటికి తీసుకొచ్చినట్టు తెలిసింది. ఇంకా వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. వారికి సంబంధించిన వివరాలు కూడా తెలియాల్సి ఉంది. మరి మొత్తంగా ఇప్పుడు అక్కడనైతే ఈ మంచు చర్యల్లోనైతే చాలా వరకు అయితే ఇబ్బంది పడ్డట్టుగా గాయాల పాలైనట్టుగానైతే తెలుస్తుంది. ఇక క్షతగాతులనైతే సైనిక సిబ్బంది తీసుకెళ్తున్నట్టుగానైతే మనం చిత్రంలో చూడొచ్చు. షాపులో మంటలు. భవనమంతటా వ్యాప్తి. 4 ఏళ్ల చిన్నారి సహా 3 మృతి, 1కి గాయాలు, 2 కార్లు దగ్ధం.